తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భూభారతి పోర్టల్ అమలుకు పైలట్ ప్రాజెక్టుగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలంను ఎంపిక చేసింది. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మద్దూరు మండలంలో భూభారతి పోర్టల్ అమలుపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి పోర్టల్ అమలుకు మద్దూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇప్పటికే రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించినటువంటి అధికారులు వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. రెవెన్యూ సదస్సులో ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, అధికారుల ముందు ఉన్నటువంటి సవాళ్ళేంటి, గత ప్రభుత్వంలో ఉన్న ధరణితో నష్టమేంటి, ప్రస్తుతం తీసుకొస్తున్నటువంటి భూభారతితో లాభాలేంటో ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. భూ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. రెవెన్యూ అధికారులు ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూభారతి పోర్టల్ అమలుకు పైలట్ ప్రాజెక్టుగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. గత నెల 17న లాంచ్ చేశారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ మేరకు మద్దూరు మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు రైతుల నుంచి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. రెవెన్యూ అధికారులు రైతుల చెంతకే గ్రామాలకు వెళ్లి గతంలో ఉన్న ఆర్ఓఆర్ చట్టానికి ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేయబోతున్న భూభారతికి మధ్య తేడాను వివరించారు. భూ యజమానికి వివాదాలు లేని హక్కు పత్రాలు ఇవ్వాలనే సర్కారు లక్ష్యాలను రెవెన్యూ అధికారులు వివరించారు. పాత పాస్బుక్లో ఎక్కింది, కొత్త పాస్బుక్లో పటవారీలు ఎక్కించలేరు. కాయిదాలు ఏమంటే ఇచ్చిన ఈ బదులు రమ్మనండ్రి, అప్పుడు వచ్చి నా మంది శాస్త్రం ఉండే మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చిన ఏమంటారో ఏమో తెలియదు. మా భూమి విషయం అంటే మాది దాదాపు 35 ఏళ్ళు అవుతుంది తీసుకొని. మా భూమి సర్వే నెంబర్ తప్పు ఉంది, మాది ఊళ్ళకి పట్టయింది, ఉల్టా పల్టా పట్టాలైనాయి. అది సరి చేస్తామని చెప్పి సార్ వాళ్ళు చెప్పిండ్రు. ఒక వారం రోజుల తర్వాత అవుతుందని చెప్పిండ్రు. అప్లై చేసినా కానీ మా పేరుపాడు విలేజ్కి వచ్చినప్పుడు నేను లేను. అది కొద్ది సార్లు ఈ మద్దూరు మండలానికి మండల ఆఫీస్ కాడికి రమ్మని చెప్పిండ్రు. నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అదనపు కలెక్టర్లతో పాటు ఆర్డీఓ నిరంతర పర్యవేక్షణలో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఒక్కో టీంలో ఒక డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్తో కలిపి మొత్తం 7 బృందాలను ఏర్పాటు చేసి నాగర్ కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించి ఈ నెల 20వ తేదీలోపు అందిన ఫిర్యాదులకు పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చిన కంప్లైంట్స్ అన్నింటినీ పరిశీలించి వాటిని పరిష్కరించడంతో పాటు పాస్బుక్స్ కూడా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి అమలు చేసేందుకు నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించి 1341 ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి అధికారి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి సార్, మొత్తం ఈ మద్దూరు మండలంలో ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఏ రకంగా మీరు ఈ ఫిర్యాదులు స్వీకరించారు? మద్దూరు మండలంలో మొత్తం 17 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి పోయిన నెల 17వ తారీఖు మన గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు ఇక్కడ మనకి లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన దగ్గర నుంచి 28వ తారీఖు వరకు మనము అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు చేయడం జరిగింది. ఆ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మనకి 1341 దరఖాస్తులు రావడం జరిగింది. వాటన్నిటిని మనము అంటే వేరియస్ టీమ్స్తోన మనము ముందుకు పోతున్నాం. ఒకటేమో ప్రాసెసింగ్ టీమ్స్, ఫీల్డ్ టీమ్స్, తర్వాత మనకి డెస్క్ వర్క్ చేయడానికి కానీ, తర్వాత మనకి అప్లికేషన్స్ డాటా ఎంట్రీ ఆన్లైన్లో చేయడానికి కానీ, వచ్చిన యాక్సెప్టెడ్ అప్లికేషన్స్ మనం ప్రాసెస్ చేయడానికి కానీ రకరకాల టీమ్స్ వేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి ఎక్కువ మెజారిటీ అప్లికేషన్స్ వచ్చేసి వంశన్ కేటగిరీలో రావడం జరిగింది. వంశన్ కేటగిరీ మీన్స్ అంటే గతంలో ఒక సర్వే నెంబర్లో మిస్సింగ్ అయి ఉంటుంది ఎక్స్టెంట్, అంటే మనకి ఒక సర్వే నెంబర్ టోటల్గా మిస్ అయి ఉంటుంది ఎక్స్టెంట్ లేదు. గతంలో ఒక 2 ఎకరాలు ఉంటే మనకి ఇప్పుడు 1 ఎకరం వచ్చింది, ఇంకా 1 ఎకరం రావడం. అటువంటి 2 రకాల కరెక్షన్స్, ఒకటి సర్వే నెంబర్ మిస్సింగ్, ఒకటి లేదా ఎక్స్టెంట్ కరెక్షన్. ఈ 2 కలిసి వంశన్ కేటగిరీ కింద మనకి 722 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని డెస్క్ ఎక్సర్సైజ్, ఫీల్డ్ ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. దానిలో మనకి ఇప్పటిదాకా చేసిన ఫీల్డ్ ఎంక్వైరీలో భాగంగా మనకి 60+% వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా కొంచెం ఫీల్డ్ వర్క్ మిగిలి ఉంది, అది అయిపోతే మొత్తం రిపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. దాని తర్వాత మనకి మెజారిటీ తర్వాత 140 సక్సెషన్ కేసులు రావడం జరిగింది. దాంట్లో కూడా ఇప్పటివరకు 60 కేసులు మనము పాజిటివ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మొత్తం మీద పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినటువంటి మద్దూరు మండల్లో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఇక్కడ
ఎవరైతే సమస్యలు ఉన్నారో వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆ ఫిర్యాదులకు సంబంధించి కంప్లీట్గా వెరిఫికేషన్ అనేది ఆర్డీఓ సారథ్యంలో, అదే మాదిరిగా కోస్గి తహసీల్దారు, కొత్తపల్లి తహసీల్దార్తో పాటు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో క్రోడీకరణ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఈ క్రమంలో రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 1341 దరఖాస్తులు రాగా అందులో సర్వే నంబర్ల అంశాలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. వాటిని ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు ఆయా సమస్యలపై కక్షిదారు రైతులకు నోటీసులు జారీ చేసి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు అధికారులు. అయితే ఈ సమస్యల్లో ప్రధానంగా భూభారతి ద్వారా తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలే 80% ఉన్నట్లు తేలింది. ఇక మరికొన్ని ఫిర్యాదులకు కలెక్టర్ స్థాయిలో పరిష్కారం లభించనుండగా అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కొత్త ఆర్ఓఆర్ చట్టం ద్వారా రైతులకు లభించనుంది. నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మనతో ఉన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినటువంటి మద్దూరు మండలానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. ఏంటి మేడం, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినటువంటి మద్దూరులో ఇప్పటివరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని రెవెన్యూ సదస్సులు నిర్వహించారు, ఎన్ని రోజుల పాటు నోటీస్ పీరియడ్ ఉండబోతుంది? సో మద్దూరు మండలంలో 17th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ మధ్యలో మేము 17 రెవెన్యూ విలేజెస్లో క్యాంప్స్ ఏర్పాటు చేశాము. ఈ క్యాంప్స్లో 1341 అప్లికేషన్స్ రిసీవ్ అయినాయి. ఓకే, అంటే ఎన్ని సదస్సులు మొత్తం కంప్లీట్గా ఎన్ని సదస్సులు చేశారు, ఏ కంప్లైంట్స్ వచ్చినాయి? సో ప్రతి రెవెన్యూ విలేజ్లో ఒక ఫుల్ డే సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద గ్రామాలు సచాస్ రేణివాట్ల, తర్వాత దోరెపల్లి, తర్వాత హెడ్ క్వార్టర్ మద్దూరు, ఇవి 3 గ్రామాల్లో ఎక్స్ట్రా టీమ్స్ లేకపోతే ఎక్స్ట్రా డేస్ కూడా వాళ్ళు క్యాంప్ చేశారు. సో దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ రెవెన్యూ విలేజ్లో ప్రాపర్ అవగాహన ఇస్తూ మేము క్యాంప్స్ ఏర్పాటు చేశాము. ఆఫ్టర్ 30th ఏప్రిల్ ఈ 1341 అప్లికేషన్స్ కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేశాము. ఈ నోటీస్ పీరియడ్ వచ్చేసరికి 7 days నోటీస్ పీరియడ్ యాజ్ పర్ భూభారతి యాక్ట్ ఉంటుంది. అందరు పార్టీస్లకి నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. అంటే 17 రెవెన్యూ విలేజెస్ నుంచి 1341 కంప్లైంట్స్ వచ్చాయి అంటున్నారు. ఏ విభాగానికి సంబంధించినటువంటి ఏ సమస్యలకు సంబంధించి కంప్లైంట్స్ వచ్చాయి, వాటికి ధరణిలో ఎందుకు పరిష్కారం లభించలేదు? సో ఇవి 1341 అప్లికేషన్స్లో మిస్సింగ్ సర్వే నెంబర్స్ ఉన్నాయి, ఎక్స్టెంట్ కరెక్షన్స్ ఉన్నాయి, సక్సెషన్స్ ఉన్నాయి, పెండింగ్ మ్యూటేషన్స్ ఉన్నాయి, సర్వే ఇష్యూస్ ఉన్నాయి. సో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. గతంలో దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ వై మేబీ ధరణిలో సాల్వ్ కాలేదు. కొంతమంది అయితే అవేర్నెస్ లేకపోతే మేబీ డిఫికల్టీ ఆఫ్ యాక్సెస్ వల్ల వాళ్ళు అప్లై చేయలేకపోయారు. కొంతమంది అయితే అప్పుడు గతంలో ఎలా ఉండే అంటే ప్రతి మాడ్యూల్లో చిన్న కరెక్షన్ ఉన్నా కలెక్టర్ దగ్గర పవర్స్ ఉండే. సో ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న అప్లికేషన్ ఉన్నా కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు డివాల్వ్ అయింది కాబట్టి ఆర్డీఓ లెవెల్, తహసీల్దార్ లెవెల్, కలెక్టర్ లెవెల్ డిఫరెంట్ ఆఫీసర్స్ దగ్గర సమాధానం చేయడానికి పవర్స్ వచ్చినాయి. అంటే ఈ 1341 సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం ఆర్ఓఆర్ చట్టం ద్వారా వీటన్నిటికి కూడా పరిష్కారం లభిస్తుంది అనొచ్చా? డెఫినెట్లీ. వై? బికాస్ ఇప్పుడు మనం ప్రతి దానికి నోటీస్ పీరియడ్ ఇస్తున్నాము. ఇది ఒక కొత్త ప్రొవిజన్. తర్వాత వాళ్ళకి మరి మొత్తం ఫీల్డ్ ఎంక్వైరీ కోసం కూడా అవకాశం ఉంది. అది కూడా యాక్ట్లోనే ఇన్కార్పొరేటెడ్ ఉంటుంది. సో ఫీల్డ్ ఎంక్వైరీ చేసినప్పుడు అందరికీ నోటీస్ పీరియడ్ ఇచ్చి పిలవడం, అందరి వర్జన్స్ తీసుకోవడం, తర్వాత మన ల్యాండ్ రికార్డ్స్ చూస్తూ ప్రాపర్ పరిష్కారం చేయడం, అంటే అది నా ఆబ్జెక్టివ్. సో ఐఎమ్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ దట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పిటిషన్స్కి మనం జస్టిస్ చేయగలుగుతాము. అంటే ఇప్పుడు ప్రాసెస్ ఏం కొనసాగుతుంది? ఎన్ని టీంలుగా విభజించారు అధికారులని? ఆర్డీఓ స్థాయిలో ఏ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎంఆర్ఓ స్థాయిలో ఏ సమస్యలు పరిష్కారం అవుతాయి? సో మొత్తానికి ఈ పైలట్ ప్రాజెక్ట్లో రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది? సో అవర్ టార్గెట్ ఇస్ 2nd June దాకా ఇవి అన్ని 1300 అప్లికేషన్స్ సాల్వ్ చేయడం. అండ్ ఇప్పుడు మన మద్దూర్ ఎంఆర్ఓ ఆఫీస్లో అక్కడ 15 టీమ్స్ సర్వే, ఇప్పుడు ఫీల్డ్ ఎంక్వైరీ టీమ్స్ ఇప్పుడు 15 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15 టీమ్స్కి కూడా ప్రతి 4 టీమ్స్కి ఒక తహసీల్దార్ లెవెల్ ఆఫీసర్ సూపర్వైజరీగా పెట్టాము. ఇవి అందరూ ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత డెస్క్ వర్క్, ఒక ప్రొఫార్మా చెక్ లిస్ట్, ప్రొఫార్మా తర్వాత మన మద్దూర్ ఆఫీస్లోనే అక్కడ రిపోర్ట్ అండ్ ప్రొసీడింగ్ తయారు చేస్తారు. ఈ రిపోర్ట్ తహసీల్దార్ లెవెల్లో ఉంటే తహసీల్దార్ ఆర్డర్ ఇస్తారు, బట్ మాక్సిమం ఆర్డీఓ లెవెల్లో ఉంటాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్షన్స్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. సో తహసీల్దార్ రిపోర్ట్ బేసిస్లో ఆర్డీఓ గారు ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తారు. జూన్ 2కి కంప్లీట్, June 2nd స్టేట్ ఫార్మేషన్ దాకా, దట్ ఈస్ అవర్ టార్గెట్. మొత్తం మీద పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినటువంటి మద్దూరు మండలంలో ఇప్పటివరకు 1341 సమస్యలకు సంబంధించిన అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నిటిని June 2 వరకు పరిష్కరించే దిశగా మేము చర్యలు చేపడుతున్నాము. బృందాలుగా అధికారులను ఏర్పాటు చేసి గ్రామాల్లో విజిట్ చేయడంతో పాటు కక్షిదారులకి నోటీసులు ఇస్తున్నాము. వివిధ రకాల సమస్యలు వచ్చాయి, వాటన్నిటికీ కూడా భూభారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి కొత్త ఆర్ఓఆర్ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందని, అందుకు తగ్గట్లు పైలట్ మండలంలో సమస్యలన్నింటికీ పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. భూభారతి మాడ్యూల్స్ ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు వివాదాలు లేని భూ హక్కులు రైతులు పొందుతారని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో భూ యజమానికి వివాదాలు లేకుండా భూమిపై హక్కు కల్పించాలనే ఉద్దేశంతో తీసుకువస్తున్నటువంటి కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అయిన మద్దూరు మండలంలో సమస్యల పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 17 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించినటువంటి అధికారులు వాటిని క్రోడీకరించి తహసీల్దార్ మొదలుకొని కలెక్టర్ స్థాయి వరకు వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. అయితే ఇందులో ప్రధానంగా సర్వే నెంబర్ల అంశము, విస్తీర్ణము, సర్వే కోసము, విరాసత్ వంటి అంశాలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. అవన్నీ కూడా ఆర్డీఓ స్థాయిలోనే వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ పరిష్కారం దొరకని అంశంలో కలెక్టర్ స్థాయికి వెళ్ళొచ్చు, లేదంటే అప్పీల్ చేసుకోవచ్చు కోర్టుకు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో కొత్తగా రాబోతున్నటువంటి భూభారతి ఇంప్లిమెంటేషను మద్దూరు నుంచే శ్రీకారం చుట్టబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి పరిష్కారాలు కూడా దాదాపు 90% వరకు పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మద్దూరు నుంచి.